శ్రీగణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు ఆశీస్సులు ఇస్తూ చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 100 రోజుల పర్యటన సనాతన ధర్మ ప్రచార యాత్ర అమెరికా, లండన్, యూరప్ దేశాల్లో అద్భుతంగా ముగించుకొని నిన్న రావడం జరిగింది. ఈ వార ఫలితం కొద్దిగా ఆలస్యంగా పెట్టడానికి అదే కారణం. ఇక నుండి ప్రతి శుక్రవారం సాయంత్రము, శనివారము వార ఫలితాలు పెట్టడం జరుగుతుంది. మీకు మన స్వధర్మ ప్రేక్షకులందరికీ కూడా ఇక ఇప్పుడు నేను ప్రస్తుతం స్వదేశంలోనే అందుబాటులో ఉంటాను. ఎవరైనా కాల్స్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. ఈ 3 నెలలు కూడా మాట్లాడడం జరిగింది, కానీ వాట్సాప్ కాల్స్ ద్వారా అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు ఇక ఇబ్బంది లేదు, ఈ దేశంలోనే ఉంటాను కాబట్టి ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగత జాతక సమస్యలను కూడా మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఈ వారం అంటే ఈ నెల 13 నుండి ఆదివారం నుండి 19 శనివారం పర్యంతం, అంటే ఆషాఢమాస కృష్ణపక్ష తదియ ఆదివారము నుండి ఆషాఢమాస కృష్ణపక్ష నవమి 19వ తేదీ శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి ఈ వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవిగురులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇవి ప్రధానమైనటువంటి గ్రహములు ఈ వారం సంచారం చేసేటువంటి పద్ధతి. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి దాదాపు నవంబర్ 28 పర్యంతము కూడా శనైశ్చరుడు వక్రగతి చెందుతున్నాడు. బుధుడు ఈ నెల 20 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు వక్ర సంచారం చేస్తాడు. ఈ వక్రగతి వల్ల, శని యొక్క వక్రగతి, బుధుడి యొక్క వక్ర సంచారం వల్ల కొన్ని రాశులలో కొన్ని మార్పులు అనేటువంటివి సంభవించవచ్చు. కొన్నింటికి శుభయోగాలు కూడా అధికంగా సంభవించవచ్చు అని జ్యోతిష్శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్యా, తుల, మకర రాశి. మరొక మారు చెప్తున్న వినండి. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి. వీరికి ఈ వక్రగతి సంచారం ఏదైతే ఉన్నదో కొంత మార్పులను తీసుకొని రావచ్చు. కాబట్టి మేషాది 12 రాశుల వారు జాగ్రత్తగా కూడా శ్రవణం చేయండి. గుర్తుపెట్టుకోండి, వార ఫలితాలు ఒక సూచన మాత్రమే. మీరు అది భావన చేయండి. మిమ్మల్ని కొద్దిగా ప్రేరణాత్మకంగా, అనుకూలంగా ఉంచే ప్రయత్నం చేయటానికి నేను వార ఫలితాలు చెబుతూ ఉన్నాను. ఇది గమనించి వార ఫలితాలను శ్రవణం చేయండి, చూడండి. నమ్మకం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జ్యోతిష్శాస్త్రం మీద, వారు మాత్రం దయచేసి చూడకండి. నమ్మకంతో వీక్షించండి, భగవంతుణ్ణి విశ్వసించి ముందుకు వెళ్ళండి. జ్యోతిష్శాస్త్రము కర్మను చెబుతుంది తప్ప కర్మను మార్చదు. అది మీరు తెలుసుకొని ప్రవర్తిస్తే సరిపోతుంది. ఇక మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా గ్రహ సంచారం ప్రకారం
మేషం నుంచి ద్వితీయంలో శుక్రుడు, తృతీయ రవిగురులు, చతుర్థ బుధుడు, పంచమ కుజకేతువులు, వ్యయస్థానంలో శనైశ్చరుడు, 11వ స్థానంలో రాహువు, చంద్రుడు దశమంలో సంచారం చేస్తున్నాడు. ఈ ఆదివారం సోమవారం నాడు మరల ఏకాదశికి వస్తాడు. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ వారం కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. కొంత దూరపు బంధువుల నుంచి వర్తమానములు రావచ్చు. ఆస్తి విషయ సంబంధంగా పోట్లాటలు లేకుండగా మధ్యమ వైఖరి అవలంబిస్తే మంచిది. చాలా రోజుల తరువాత ఒక అనుకూలమైనటువంటి వార్త మీకు రావచ్చు. వ్యాపార పరంగా ఈ వారం బాగానే ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా కొంత అనుకూలమైనటువంటి మార్పులు ఈ బుధ గురువారాల్లో కూడా కొంత కలగబోతూ ఉన్నాయి. విదేశీ పర్యటనలకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. వృధా ఖర్చులు అధికం కావచ్చు. కొంత మేషరాశి వారు దైవారాధన మీద దృష్టి పెడితే, ఎందుకంటే ఏలినాటి శని దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు దైవారాధన చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివాలయ దర్శనము, ఈ రెండూ చేస్తే మేషరాశి వారికి బాగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వారం కొంత మార్పు ఏమిటి అంటే, ఈ రాశి వారికి అత్యంత శుభగ్రహములైనటువంటి శని బుధులు కూడా బాగా అనుకూల స్థానాల్లో వీక్షించడం వల్ల, వక్రించడం వల్ల కొంత రాజయోగం కలిగేటువంటి అవకాశం కూడా ఈ వారం లేకపోలేదు. అంటే వృషభ రాశి వారికి కొంత ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొన్ని రోజులు ఉండేది. ఈ వారంలో ఒక మార్పు ఏదైనా సంభవించే అవకాశం ఉంటుంది. లేకపోతే జీతభత్యాలు పెరగడం కానీ, ఆర్థిక వ్యవహారాలు గతం కంటే కూడా మెరుగ్గానే ఉంటాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలుగుతుంది. పెట్టుబడులు కూడా బాగా లభించే అవకాశం కూడా ఉంది. కొంత వార ఆరంభంలో వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. కొంత జాగ్రత్తలు తీసుకుంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ వారం వృషభ రాశి వారికి యోగదాయకంగానే ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణము చెయ్యటము, దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడంతో పాటుగా శివాలయ దర్శనం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఈ వారంలో ఇవ్వవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొంత శనైశ్చరుడు వక్రీకరించడం వల్ల కొంత, అంటే ధనస్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి బుధుడు, దశమస్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు వక్రించడం వల్ల మిథున రాశి వారికి ఈ వారం కొంత అదనపు ఆదాయం అనేటువంటిది కూడా ఉండవచ్చు. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. చాలా వరకు ఆర్థికమైనటువంటి సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఈ రెండు సమస్యల నుంచి కూడా కొంత ఉపశమనం అనేటువంటిది కూడా పొందుతారు. ఉద్యోగపరంగా ఒక గుర్తింపును కూడా పొందగలుగుతారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి చికాకులు కూడా తొలగిపోతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు కొంత అనుకూలంగా కూడా పరిష్కారం కావచ్చు. మిథున రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, అలాగే భాగ్యస్థానంలో నవమంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు వక్రీకరించినందువల్ల కర్కాటక రాశి వారికి విదేశీ సంబంధమైనటువంటి అవకాశములు కాస్త వెల్లువెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలు ఈ వారం ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కొత్తగా గృహం కానీ,
కొత్త వస్తువులు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆదాయపరంగా కొంత మార్పులు అనేటువంటివి అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగపరంగా కూడా కొంత అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. వృత్తి కానీ వ్యాపారం కానీ మొదలైనటువంటివి చాలా బిజీగానే, అంటే చాలా సమయం తీరిక లేకుండా మిమ్మల్ని చేయవచ్చు. ఆకస్మికమైనటువంటి విదేశీ పర్యటనలకు ఈ వారం అవకాశం అనేటువంటిది కూడా ఉంది. కర్కాటక రాశి వారు పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. స్త్రీలకు పిల్లలకు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అయితే ఈ వారం చాలా వరకు కూడా అవసరము. కర్కాటక రాశి వారు కూడా ఈ వారం అంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకున్న మేరకు కొంత ఫలితాలు దక్కకపోవచ్చు. రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజకేతువులు, వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధుడి యొక్క వక్రీకరణ త్వరలో, అలాగే కొంత అనుకూలమైనటువంటి మార్పులు, కొంత ప్రతికూలమైనటువంటి మార్పులు, శ్రమ పెరిగి కొంత ఫలితాలైతే మంచివి పొందుతారు. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదములన్నీ కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి. ఉద్యోగపరంగా గుర్తింపు వస్తుంది. నూతన ఉద్యోగాన్ని కోరుకునేటువంటి వారికి అతి కష్టం మీద ప్రయత్నం చేస్తే ఉద్యోగం అనేటువంటిది కూడా దక్కవచ్చు. ధనవ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. కొంత పారిశ్రామిక వర్గాల వారికి లైసెన్సులు లాభిస్తాయి. కొంత రాజకీయ వర్గాల వారికి శుభవార్తలు కూడా ఈ వారం అందుతాయి. శ్రద్ధగా దైవారాధన చేస్తే సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితములు పొందవచ్చు. సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము 9 సార్లు ఆదివారం నాడు చేయటం వల్ల మరింత యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా మార్పులు అనేటువంటివి సంభవిస్తున్నాయి. మంచి ఫలితాల దిశగా అడుగులు వేస్తారు. చాలా రోజులుగా మనస్తాపంతో ఉన్నటువంటి మనస్సు ఈరోజు కొంత మనస్సుకు ఆనందం అనేటువంటిది కూడా పొందడం జరుగుతుంది. రాశినాథుడైనటువంటి బుధుడు లాభస్థానంలో, శని సప్తమ స్థానంలో వక్రీకరించడం వల్ల వృత్తిపరంగా వ్యాపారపరంగా లాభాలు అంచనాలను కూడా మించుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతులు కూడా లభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా బాగా కొలిక్కి వస్తాయి. డబ్బు విషయంలో పెద్ద ఇబ్బందులు అనేటువంటివి ఉండకపోవచ్చు, కానీ కొంత అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చెయ్యాలి. కొంత వార ప్రారంభంలో అనారోగ్య సూచన, శ్రమాధిక్యత, బంధు విరోధాలు మొదలైనటువంటివి సంభవించవచ్చు. కాబట్టి ఇక్కడ కన్యారాశి వారు ఈ వారమంతా ఎక్కువగా మౌనంగా ఉండటం వల్ల కొంత ఫలితం అనేటువంటిది సంభవిస్తుంది. సూర్యోదయం నుంచి 2 గంటల పాటు మౌనంగా ఉండి ఈ వారమంతా గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం కనుక చేసి గణపతి దర్శనం చేసుకుంటే తీవ్రమైనటువంటి ఒడిదుడుకుల నుంచి కూడా బయటపడి ఆనందంగా ఉండగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టేటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు చికాకులు తొలగుతాయి. అలాగే ఈ రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి మీనంలో ఉన్నటువంటి శని వక్రించడం వల్ల ఉద్యోగపరంగా కొంత ధనయోగం పెరగవచ్చు. గత ఇబ్బందులన్నీ కూడా దూరం కావచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా కూడా మీరు తీరిక లేకుండా గడుపుతారు. రావాల్సినటువంటి సొమ్ము కొద్ది ప్రయత్నంతో కూడా చేతికి అందుతుంది. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు మెరుగుపడతాయి. విదేశీ యోగం అనేటువంటిది కూడా ఈ వారం సంభవించే ఆస్కారం ఉంది. అనారోగ్య సూచన కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత దృష్టి పెట్టుకోండి. ఆదివారం నాడు చక్కగా సూర్య సహస్రనామము కానీ, ఆదిత్య హృదయం కానీ, శనివారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్రములు కానీ
పారాయణం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం గ్రహ సంచార రీత్యా వృశ్చికం నుండి కనుక చూసుకున్నట్లయితే 3వ స్థానంలో చంద్రుడు, చతుర్థ రాహువు, పంచమ శని, సప్తమ శుక్రుడు, అష్టమ రవి గురువులు, నవమ బుధుడు, దశమ కుజకేతువుల యొక్క కలయిక. ఇది గ్రహ సంచారము. చేపట్టినటువంటి కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేయడానికి తీవ్రమైనటువంటి శ్రమ చేయవలసి రావచ్చు. వారం మధ్యలో కొంత అనారోగ్య సూచన కలవరపాటుకు గురి చేయవచ్చు. ముఖ్యమైనటువంటి పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్య భంగం, శ్రమాధిక్యత ఈ రెండు కూడా లేకుండా జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంది. వారం మధ్యలో ధన వ్యయ సూచన బాగా కనిపిస్తూ ఉన్నది. సంగీత సాహిత్య విషయముల మీద ఆసక్తి చూపిస్తారు స్త్రీలు. మొత్తానికి ఈ వారంలో ప్రధానమైనటువంటి పనులు పూర్తి కాకుండా అదనపు బాధ్యతలు పెరగడంతో ఉద్యోగపరమైనటువంటి చిక్కులు కూడా ఎదుర్కొనవలసి రావచ్చు. సంయమనం పట్టడము, దైవారాధన చేయటము, ప్రతిరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా చక్కగా శివాలయంలో సోమవారం నాడు ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందడం జరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత ప్రతికూలత, కొంత అనుకూలత. రాబడి తగ్గుతుంది. కొత్త రుణాలు చేసే అవకాశం ఉంది. అనుకున్న మేరకు డబ్బు కొన్ని సందర్భాల్లో చేతికి అందినప్పటికీ కొంత ఇబ్బందికరంగా కూడా ఉండవచ్చు. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. పారిశ్రామికవేత్తలకైతే కొంత నిరాశాజనకంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు శుభవార్తలు కూడా అందుతాయి. ఉద్యోగపరంగా కొంత చిక్కులు పెరగవచ్చు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఈ విషయాన్ని ధనుస్సు రాశికి చెందినటువంటి విద్యార్థులు బాగా తెలుసుకోవాలి. అదృష్టాన్ని నమ్ముకోవడం కంటే కూడా హార్డ్ వర్క్ను నమ్ముకుంటే జీవితం బాగుపడుతుంది అనే సూచన గట్టిగా పాటించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, హనుమతు దర్శనం చేయడం వల్ల మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారము తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాధిపతి శనీశ్వరుడు, సప్తమ స్థానంలో ఉన్న భాగ్యాధిపతి బుధుడు వక్రీకరించడం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. సంగీత సాహిత్య విషయముల మీద ఆసక్తి పెరుగుతుంది. రాజకీయవేత్తలకు కొత్త పదవులు కూడా దక్కే ఆస్కారం ఉంటుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కొంత అనుకూలత ఉంటుంది. మొత్తానికి మకర రాశి వారికి ఈ వారమంతా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీరు దైవారాధన, శివ దర్శనము, శివాలయ సందర్శనము, శివనామస్మరణ చేస్తే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కొంత అనుకూలత, కొంత ప్రతికూలత రెండు కూడా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యుల నుంచి ఒక కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఉద్యోగపరంగా చిక్కులు పెరిగే ఆస్కారం కూడా ఉంది. రాజకీయ వర్గాల వారికి కొంత కష్టం తప్పకపోవచ్చు. కొంత అనారోగ్య సూచన. పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వృధా ఖర్చులు బాగా పెరుగుతాయి. కనకధార స్తోత్రపారాయణము, శనైశ్చర స్తోత్రపారాయణము ఈ వారమంతా చేస్తే సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు, రాబడి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వ్యాపార విస్తరణలో ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కొత్త లైసెన్సులు లభించవచ్చు, కొత్త కాంట్రాక్టులు దక్కవచ్చు. కోర్టు కేసులు కూడా కొన్ని పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. కొంత ధన వ్యయ సూచన కనిపించినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉంటే ఈ వారం బాగానే ఉంటుంది. మీనరాశి వారికి, మీనరాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుంది. ఇవి ఈ 19వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు. ఇక వచ్చే వారం మళ్ళా కలుసుకుందాము. వ్యక్తిగతమైనటువంటి ఇక అపాయింట్మెంట్లు పర్సనల్గా ఇవ్వడం కాదు, ఫోన్లో నేను అందుబాటులో ఉంటాను. విదేశాల నుంచి రావడం జరిగింది కాబట్టి ఇక నుంచి వారం వారం తప్పకుండా మన రాశి ఫలితాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. వ్యక్తిగతంగా కూడా కలిసే అవకాశం త్వరలో ఇస్తాను, త్వరలో మీకు చెప్పడం జరుగుతుంది. అందరూ బాగుండండి. అందరికీ ఆశీస్సులు. మీరందరికీ కూడా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృప కలగాలి అని కోరుకుంటూ మరలా వచ్చే వారం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.